గుడ్ మార్నింగ్ బచ్చో. ఈరోజు మనము బకాసురుడి విందు అనే పాఠాన్ని నేర్చుకుందాము. దీని యొక్క రచయిత పోల్కంపల్లి శాంతాదేవి. ఈ చిత్రంలో బొమ్మను చూడండి. ఇందులో తులాభారం ఉంది, అందులో వరుడు కూర్చున్నాడు. ఇంకో దాంట్లో వరకట్నం ఉంది. అంటే పాఠం పేరు బకాసురుడు అని ఉంది, కానీ బొమ్మ మాత్రము వరకట్నం గురించి చూపించబడుతోంది. అయితే దీనికి అర్థం ఏమిటంటే ఈ రోజుల్లో వరకట్నము వేధింపులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆ వరకట్న వేధింపులను నిషేధించడానికే ఈ పాఠం యొక్క పేరును బకాసురుడి విందు అన్నట్టు చెప్పబడింది. బకాసురుడు అంటే ఒక రాక్షసుడు, అవునా? రాక్షసుడు ఎప్పుడూ తన ఆకలిని తీర్చుకోవడానికి అందరినీ తింటూ ఉంటాడు. మనుషుల్ని కానీ జంతువుల్ని కానీ ఏమీ ఆలోచించడు. అదేవిధంగా इसी प्रकार क्या हो रहा है, इस पाठ में दहेज प्रथा के बारे में समझाया गया है. दहेज प्रथा से यहाँ पर कई लड़कियों को अपनी जान को बलिदान देना पड़ रहा है. तो बच्चों, बकासुरुड़ी विंदु मतलब क्या है? इस पाठ का यह है कि दहेज प्रथा को हम किस तरह नष्ट करें, किस तरह निर्मूलन करें, इस पाठ से हम सीखेंगे. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందినది. ఒకరు చెప్పుతుండగా ఇతరులు ఆసక్తితో వినేదే కథ. ఈ పాఠం పోల్కంపల్లి శాంతాదేవి రాసిన మరణం అంజున మందహాసం అనే కథల సంపుటిలోనిది. రచయిత్రి పరిచయం. పోల్కంపల్లి శాంతాదేవి వనపర్తి జిల్లా వనపర్తిలో 1942 జన్మించింది. ఆమె 75 కథలు, 62 నవలలు రచించింది. తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి పురస్కారము, అభినందన సంస్థ నుండి మాదిరెడ్డి సులోచన స్థారక పురస్కారం వంటి గౌరవాలను పొందింది. స్త్రీ చైతన్య స్రవంతి పేరుతో సంస్థను స్థాపించి మహిళాభ్యుదయం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. లీలకు ఈరోజు మొదటిసారి పెళ్లి చూపులు. ఒక మధ్యతరగతి అమ్మాయి పెళ్లి చూపుల పట్ల ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతాయో అలాగే జరిగాయి. लीला नामक लड़की को यहाँ पर पेली चूपुलू मतलब यहाँ पर क्या है? रिश्ते देखना. रिश्ते के लिए जो लड़के के तरफ से आते हैं अपने लड़की के घर, जो मध्यवर्गीय होती है उनके घरों में किस तरह होता है, उस विषय के बारे में इस पाठ में जानकारी प्राप्त हुई है. పిల్లలను శల్య పరీక్ష చేస్తున్నట్లుగా నిర్భయంగా కళ్ళు పత్తికాయలు చేసుకొని చూశాడు వరుడు. పిల్ల ఓరగా అయినా స్పష్టంగానే చూసింది. यहाँ पर लड़का उस लड़की को इस तरह घूर रहा है कि उसकी कोई जांच कर रहा हो. ఇంట్లోకి వెళ్ళమ్మ, లీల తండ్రి నారాయణరావు చెప్పాడు. घर के अंदर मतलब कमरे में चले जाओ बेटी. इस तरह नारायण जो है लीला के पिताजी. ఇక ఇచ్చిపుచ్చుకోవడాల సంగతి మాట్లాడుకుందామా. మధ్యవర్తి వ్యవహారంలోకి దిగాడు. పిల్ల నచ్చిన తర్వాత కదా. చెప్పవయ్యా సుధాకర్, పిల్ల నచ్చిందా? ఇక इच्चिपुच्चुकोवड़म का अर्थ है लेन देन की बात करें क्या? इसमें जो मध्यवर्ती मतलब क्या है? जो बीच में रहकर बातचीत करवाता है. तो उसने कहा कि हम लेन देन की बात करें. तो वहाँ पर नारायण राव ने कहा, बच्ची पसंद आई आपको? लड़की पसंद आई क्या? तब उस मध्यवर्ती ने क्या कहा कि तुम्हें यह लड़की पसंद आई है?
तो तब उस लड़के का नाम था सुधाकर। तब उसने यह उत्तर दिया, సంతృప్తితో తలాడించాడు. కొంచెం ఆ పళ్ళు ఎత్తులేకపోతే బాగుండేదండి, అయినా పర్వాలేదనుకోండి, నాకు నచ్చింది. उसने कहा, हाँ पसंद आई, परंतु उस लड़की के दांत ऊंचे हैं. अगर ऊंचे ना होते तो बहुत अच्छा रहता, परंतु फिर भी कोई बात नहीं, मुझे लड़की बहुत पसंद आई है. పక్క గదిలో తలుపు పక్కనే నిలబడి ఉంది లీల. వరుడు అంత నిర్మహమోటంగా ఏమనడానికైనా తనకు హక్కు ఉన్నట్టుగా తన పళ్ళ మీద కామెంట్ చేయడం నచ్చలేదు. ఆ పిల్ల ఒళ్ళు మండిపోయింది. लीला जो लड़की थी कमरे में दरवाजे के पास खड़े होकर सभी बातें सुन रही थी. सुधाकर ने उसके बारे में जो कहा, उन बातों को सुनकर लीला को पसंद नहीं आया, अच्छा नहीं लगा. तब उसे बहुत क्रोध आया. ఏమ్మా, అబ్బాయి నచ్చాడా అని తనను అడగరేం? అయినా ఆయన కళ్ళు అంత మిడిగుడ్లలా ఉన్నాయేం? అయినా పర్వాలేదు, నచ్చాడు అని చెప్పేది. పెద్దల వ్యవహారం చాలా నిర్మోహమాటంగా ఖచ్చితంగానే నడిచింది. వరుని రేటు 10,000గా తేలింది. ఇంకా ఆడపిల్లల లాంఛనాలు అవి ఇవి. तो लड़की से भी पूछा गया कि तुम्हें पसंद आया क्या? तो वहाँ पर उसने भी कहा. फिर यहाँ पर यह समझ में आया कि वह सुधाकर 10,000 मांग रहा है. किस लिए? दहेज 10,000 मांग रहा है और बाकी के सब फर्नीचर वगैरह वगैरह हर चीज़ उसे चाहिए. నారాయణరావు ముఖం కొంచెం పాలిపోయింది. ఆయన 5,000 నగదు, ఉంగరం, గడియారం లాంటి లాంఛనాలైతే తన వల్ల అవుతుందనుకున్నాడు. ఆ మాటే తేల్చి చెబితే ఈ సంబంధం ఇప్పుడే బెడిసికొడుతుందేమోనన్న జంకుతో. परंतु नारायण राव 10,000 देने की तैयारी में नहीं थे. उनके पास तो 5,000 था और एक अंगूठी लड़के के लिए और एक घड़ी और दूसरे कुछ सामान देने के लिए रेडी था. परंतु अगर वह बात अभी कहा तो वह रिश्ता टूटने के संभव थे. ఆదివారం నేనక్కడికి వస్తాను, అప్పుడు అన్నీ మాట్లాడుకుందాం అన్నాడు. పెళ్లి చూపుల కార్యక్రమం ముగిసిపోయింది. नारायण राव ने उन लड़कों के सामने यह बात नहीं कही. उसने कहा, इतवार के दिन, आदिवार मतलब संडे के दिन मैं आऊँगा और सारे बात हम करेंगे. ఏమిటే నువ్వు మాట్లాడేది? లీల తల్లి విడ్డూరంగా అడిగింది. వరకట్నం 10,000 కాదు, కట్నం పేరుతో అతడు ఒక్క పైసా తీసుకున్నా నేనతడిని చేసుకోను, లీల ఖచ్చితంగా చెప్పింది. लीला के माता ने लीला से यह कहा, क्या है, तुम क्या कह रही हो? लीला ने कहा, जो भी दहेज लेता है मैं उससे विवाह नहीं करूँगी. मैं जो भी दहेज लेगा उससे विवाह नहीं करूँगी. मैं बस उसी बिना दहेज के, जो भी बिना दहेज के मुझसे विवाह करेगा मैं उसी से विवाह करूँगी. इस तरह लीला कहती है. కట్నం ఇవ్వకపోతే అతడెందుకు చేసుకుంటాడే? నిన్ను రంభవని చేసుకుంటాడా? మినిస్టర్ బిడ్డవని చేసుకుంటాడా? ఆమె తీవ్రంగా అంది. అగర్ తుమ్ దహేజ్ नहीं दिए तो वो तुम्हें क्यों करेगा, क्यों विवाह करेगा? क्या तुम अपने आप को रंभा समझती हो या अपने मिनिस्टर की बेटी समझती हो? तब लीला ने कहा, చేసుకోకపోతే సరే, उसकी मर्जी, ना करना है तो मत करे, मुझे कोई परवाह नहीं. इस तरह लीला उत्तर देती है. పెళ్ళి పెటాకులు లేకుండా మా గుండెల మీద కుంపటిగా ఉండిపోతానంటావా? నాకంటే 5 ఏళ్ళు పెద్దవాడు అన్నయ్య, వాడు కానీ గుండెల కుంపటి నేనయ్యానా? तो यहाँ पर माँ कहती है लीला से, बिना शादी किए तो हमारे जान पर बैठेगी क्या? परंतु तब लीला ने यह उत्तर दिया, मेरा भाई मुझसे 5 साल बड़ा है, फिर वह भी तो घर पर ही बैठा हुआ है, वह भी तुम्हारे छाती पर बैठा हुआ है क्या? इस तरह लीला प्रश्न पूछती है. వాడికి నీకు పోలికేమిటే? వాడు మగాడు, ఏనుగు చచ్చిన వెయ్యే బతికిన వెయ్యే అన్నట్టుగా మగాడు. పెళ్లి చేసుకున్నా సరే చేసుకోకపోయినా సరే.
लीला की माँ कहती है, वह लड़का है, अगर उससे विवाह हो ना हो कोई परवाह नहीं, उसे कोई नहीं पूछता. మన జాతిని మనమే కించపరుచుకోవడం ఎందుకమ్మా? మగాడి అండ ఆడదానికి ఎంత అవసరమో ఆడదానికి తోడు మగాడికి అంతే అవసరం. ఆడది సంపాదించుకోనన్నాళ్ళు అతడి గొప్పతనం చెల్లింది, కానీ ఇప్పుడు ఆడది సంపాదించుకుంటోంది, అతడి పప్పులేం ఉడకవు. लीला कहती है अपने माँ से, माँ तुम अपने आप को क्यों निंदा कर रही हो? तुम भी एक स्त्री हो, मैं भी एक स्त्री हूँ, है ना? अगर हम आदमी को औरत की आवश्यकता है और औरत को आदमी की आवश्यकता है. यहाँ पर कोई ऊंचा नहीं है और कोई नीच नहीं है. दोनों को अपनी अपनी आवश्यकता है. परंतु आजकल लड़कियां भी बाहर काम करने जा रही है. तुम ऐसे क्यों सोच रही हो? బాగుందమ్మా వాదం. సంపాదనే సమానత్వం తీసుకువస్తుందా? నువ్వు కట్నమిచ్చి అతడిని పెళ్లి చేసుకోకపోతే అతడికి పెళ్లి కాదనా? మధ్యవర్తి చెప్పనే చెప్పాడు. మీ నాన్నగారిని చాటుకు పిలుచుకొని సిరిపురం వాళ్ళు 12,000 ఇచ్చి 2 ఎకరాల పొలం రాసిచ్చి పట్నంలో ఇల్లు కొనిస్తామని వెంటబడ్డారట. తొందరగా సంబంధాన్ని నిశ్చయం చేసుకోకపోతే చేయి దాటిపోతుందట. ఇంత మంచి సంబంధం చేజార్చుకోవటం మీ నాన్నకు ఇష్టం లేదు. అందుకే ఆ పల్లెల ఆ 2 ఎకరాల బేరం పెట్టడానికి వెళ్ళారు. अच्छा है बेटा, तुम अगर लड़की और लड़की कमाए तो ही बिना शादी नहीं कर सकती, ऐसा कुछ नहीं है. तुम अगर दहेज नहीं दोगे तो तुम्हें कौन शादी करेगा? अगर वह भी शादी नहीं करेगा तो उसे तो दूसरे आकर शादी करेंगे. वो ना जो मध्यवर्गीय है उसने तुम्हारे पिता से कहा कि उस लड़के को गांव के 12,000 देने वाले हैं और उसे 2 एकड़ ज़मीन देने वाले हैं और उसे नगर में घर भी देने का निश्चय किया. परंतु उन्होंने अपने घर आया और तुम्हें पसंद किया. तुम ऐसा क्यों कह रही हो? इस तरह लीला की माँ लीला से कहती है, మిమ్మల్ని సర్వనాశనం చేసే ఈ పెళ్ళి నేను చేసుకోను. నన్ను ఎక్కువగా బలవంతం పెడితే నా శవమే చూస్తారు. లీల విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది. మా తుమ్హే ये सर्वनाश कर रहा है, पूरा अपना संपत्ति लूट रहा है. ऐसे रिश्ते और ऐसे लड़के से मैं शादी नहीं करना चाहती हूँ, विवाह नहीं करना चाहती हूँ. अगर तुम ज़बरदस्ती करोगे तो तुम मेरी लाश देखोगी. इस तरह कहते हुए वो कमरे के अंदर चली गई. 6-7 వాడుకొనే నూతి దగ్గర ఆడంగుల సంభాషణ ఇలా సాగుతోంది. విన్నావా పిన్ని, మొన్న సుశీలమ్మ కూతురికి పెళ్లి చూపులయ్యాయా? వాళ్ళు 10,000 కట్నం లాంఛనాలు గట్రా అడిగారట. తండ్రి ఎలాగో తంటాలు పడి ఇవ్వడానికి సిద్ధపడితే కట్నం తీసుకునే వరుణ్ణి నేను చేసుకోను పొమ్మందంట ఆ పిల్ల. ఆ ఎత్తుపల్లకే అడిగి ఉంటారు 10,000. కిసుక్కున నవ్వు. ఈవిడేమైనా తిలోత్తమా, ఊర్వశా, లేక పెద్ద ఉద్యోగస్తురాలా? వాళ్ళ నాన్న ఇండియా ప్రధాన. నువ్వే ఒక కట్నం వేరే కట్నమేల భామా అని ఆ వరుడు ముందుకు రావడానికి. ఈవిడొక్కతి మీది నుండి ఊడిపడింది కాబోలు. गांव में सभी औरतें जहां पर इकट्ठा हुई पानी भर रही थी, वहां पर इस तरह चर्चा हो रही थी कि सुना है मौसी कि परसों लीला को एक रिश्ता आया था. उन्होंने पूछा कि 10,000 और कुछ घर का फर्नीचर, इस तरह पूछा. तो लीला कहती है कि बिना दहेज के ही वह विवाह करेगी. मतलब वह अपने आप को सुंदर और सुशील समझती है, खूबसूरत लड़की समझती है, रंबा समझती है. बिना दहेज के ये जाएगी क्या? और उसके दांत भी ऊंचे हैं, अपने आप को सुंदरी समझती है. अब इसकी शादी कैसे होगी? उसके पिता ने शहर में जाकर उसकी ज़मीन बेचने के लिए वह कर रहा है. परंतु यह लड़की ऐसे तेवर बता रही है कि वह कहाँ से की सुंदरी है, देवलोक सुंदरी है. इस तरह वह अपने आप को अकड़ रही है. इस तरह लीला के बारे में చర్చ हो रही थी. ఆ పిల్లదంతా మగరాయుడు పోజులెద్దు
रिजल्ट्स वस्तूने ट्रेनिंग को వెళ్తుందంట, ఉద్యోగం చేస్తుందంట। वह लड़की सब आदमी की तरह व्यवहार करती है। वह ट्रेनिंग को जाती है, इस तरह कह रही है। और ट्रेनिंग पूरा होने के बाद वह नौकरी करना चाहती है। చేయని ఎంతమంది చేయడం లేదు। తనేమిటో ప్రత్యేకంగా పుట్టుకొచ్చినట్టు కట్నం తీసుకొనే వాడిని పెళ్లి చేసుకోననడం ఏమిటి? ఆ పిల్లవాడికి కట్నం ఇచ్చి ఇంకెవరూ పెళ్లి చేయరనా? वह बहुत अपने आप को गुरूर कर रही है अपने आप पर। और वह ट्रेनिंग करने दो, नौकरी भी करने दो, आजकल सभी लोग कर रहे हैं, इसमें नया क्या है? परंतु उस लड़की का यह कहना गलत है। बिना दहेज के वह उससे शादी कौन करेगा? इस तरह చర్చ औरतों में हो रही थी। మళ్ళీ ఎవరితోనూ అనకు, కానీ మా రమణిని ఆ పిల్లవాడికి ఇద్దామనుకుంటున్నాం। నారాయణరావు పోటీ వెళ్ళినట్టు అప్పుడే ఎందుకు అడగాలని కోరుకున్నాం? అటో ఇటో తేలుతూనే వాళ్ళు అడిగిన దానికి ఓ 2000 ఎక్కువ ఇచ్చి చేసినా బాధ లేదు। రాజా లాంటి సంబంధమాయే, ఉద్యోగం చేస్తున్నాడు, పైగా పల్లెల్లో పొలం ఇల్లు ఉన్నాయి, మనకు తగిన సంప్రదాయం కూడా। उसी में से एक औरत ने कहा, मैं भी अपनी बेटी के लिए, रमणी के लिए रिश्ता देख रही हूँ। अगर यह लीला उससे नहीं करेगी तो मैं और एक 2000 ज़्यादा देकर और उसके साथ में विवाह करने चाहती हूँ, क्योंकि उस लड़का नौकरी है, गवर्नमेंट नौकरी है उसे, और उसे खेती भी है और घर भी है, तो अच्छे घर वाले हैं। तो मैं अपनी बेटी को उसी से विवाह करना चाहती हूँ। ఈ సంభాషణలో పాల్గొని కిసుక్కున నవ్వినావిడే తన పాత్ర మినహాయించుకొని అందరి మాటలు సుశీలమ్మ చెవిలో వేసింది। ఆ రాధమ్మ గుంటకాడి నక్కల కాచుక్కూర్చుంది। మీరు పిల్లమాట విని అంత మంచి సంబంధం పోగొట్టుకోకండి వదినా, నయానో భయానో ఒప్పించండి ఆ పిల్లను। సుశీలమ్మ కంటనీరు పెట్టుకొని పమిటతో తుడుచుకుంటూ, ఏం చేయనమ్మా, బొత్తిగా బెడసరం పిల్ల అయ్యింది, బలవంతం చేస్తే చస్తానంటుంది అది। तो यहाँ पर उसी सारी औरतें जो बात कर रही थी, उन्हीं में से एक औरत ने जो क्या किया, उसने लीला के माता से ऐसा कहा कि सभी लोग तुम्हारी बेटी के बारे में इस तरह बात कर रहे हैं, तुम ही तुम्हारी बेटी को मनाओ और उसे शादी करने के लिए मना लेना। तो यह तब सुशीलम्मा कौन है? लीला की माँ। उसने रोते हुए कहा कि मेरी बेटी मेरी बात नहीं मान रही है, अगर मैं ज़बरदस्ती करूं तो वह मरने को भी तैयार है। నారాయణరావు పల్లె నుండి అప్పుడే తిరిగి వచ్చాడు। ఆయన ముఖం వాడిపోయి అలసట సూచిస్తుంది, అయినా పని సాధించుకు వచ్చిన ఉత్సాహం ఆయన దాచుకోలేకపోతున్నాడు। ఒకేసారి వారం రోజులు వెళ్ళారే, ఈ పూటొస్తారు ఆ పూటొస్తారు అని 3 రోజుల నుండి మీకోసం చూస్తున్నాను। పోయిన పని కానిదే ఎలా వస్తాను? డబ్బు చేతిలో వేసుకొనే వచ్చాను। మనం ఇదో అదో అని తాత్సారం చేస్తే ఆ సంబంధం కాస్త జారిపోతే ఇల్లు అలుకగానే పండుగ కాదులేండి అంటూ ఆవిడ ముఖం ముడుచుకొని భర్తకు స్నానానికి నీళ్లు తోడబోతూ, ఇవాళ ఎక్కడి నుండో మీకు ఉత్తరం వచ్చింది, అల్మారాలో ఉంచాను చూడండి అంది। నారాయణరావు गांव से वापस आए हैं और वह बहुत ही थकावट से थे, क्योंकि वह घर से 1 सप्ताह के लिए बाहर गए थे और अपनी ज़मीन बेचकर वह पैसे इकट्ठा कर ले आए। नारायणराव की पत्नी ने उनसे कहा कि आपने बहुत दिन ही बाहर रह चुके हैं, काम हुआ नहीं, इस तरह पूछती है। तब नारायणराव कहता है, हाँ मैंने ज़मीन बेचा है और कुछ पैसे इकट्ठे कर ले आया हूँ। तब सुशीलम्मा, नारायणराव की पत्नी ने कहा कि आपके लिए कोई पत्र आया है और उस पत्र को मैंने अलमारी में छुपाया रखा हुआ है। నారాయణరావు అల్మారా తెరిచి కవరు తీసుకున్నాడు। వస్తామని ఇంకా రాలేదేమిటని రాశారేమో। ఒకేసారి కట్నం డబ్బు తీసుకువెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి ఏకంగా ముహూర్తం పెట్టుకురావాలి। కవరు చించి ఉత్తరం బయటికి తీశాడు। శ్రీ సుధాకర్ రావు గారికి నమస్కారం।
నా ఎత్తుపల్ల మీద మీరు కామెంటు విసిరినప్పుడు మీరు కొంచెం సోషల్గా ఉంటారనిపించింది. తరువాత తెలుపుతామని బెట్టు చేయకుండా పెళ్లి చూపుల రోజే మీ అభిప్రాయం నేను నచ్చానని చెప్పడం దాన్ని బలపరిచింది. కానీ పెద్ద మనుషులు కట్న కానుకలు మాట్లాడుకుంటున్నప్పుడు మీరు మౌనం వహించడం చూస్తే నా ఊహ తలకిందులైంది. మీరు చదువుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, వెనక స్థిరాస్తి ఉంది. మీకెందుకింకా మీకు కాబోయే భార్య సర్వలాంఛనాలతో రావాలన్న కోరిక? तो यहाँ पर उस पत्र में यह लिखा है कि श्री सुधाकर जी नमस्ते। जो आपने मेरे ऊंचे दांतों पर टिप्पणी दी है, कामेंट करते हैं टिप्पणी కొంచెం సోషల్గా थोड़ा अच्छा लगा। फिर बाद में आपने తర్వాత తెలుపుతామని బెట్టు చేయకుండా పెళ్లి చూపుల రోజే మీ అభిప్రాయం मतलब आपका मन की इच्छा मतलब आपने यह कह दिया कि मैं आपको पसंद हूँ। फिर आपके जो बड़े लोग हैं दहेज के बारे में बात कर रहे थे तब आपने मौन रहा तो मुझे अच्छा नहीं लगा। और आप पढ़े लिखे हैं, नौकरी करते हैं और आपको संपत्ति भी है, फिर क्यों आपको दहेज की आवश्यकता और आपको क्यों विवाह में दहेज चाहिए? इस तरह उस पत्र में लिखा गया था। మా స్థితిగతులేమిటి మీకు తెలియకపోతే నేను చెబుతాను. మా నాన్నగారు మధ్యతరగతి గృహస్థు. నా తర్వాత ఆడపిల్లలున్నారు పెళ్ళిళ్ళకు, చదువులకు మగపిల్లలున్నారు. ఏ నెల కా నెల తలభారమయ్యే ఖర్చుతో సతమతమయ్యే సంసారి మా నాన్నగారు. आपको हमारे घर के बारे में पता नहीं है, मैं यह आपको बताना चाहती हूँ। हम मध्यवर्गीय हैं और मेरे बाद मेरी बहन भी है और मेरे भाई भी है। भाई पढ़ने के लिए है और बहन जो है जो शादी के विवाह के लिए है। हमारे यहाँ हर महीना जितना हम कमाते हैं वह सब खर्च हो जाता है। అతడి నుండి మీరు 10,000 కట్నం గట్రా అడిగారు. ఎక్కడి నుండి తెస్తారు అంత డబ్బు? తిండి గింజలకు ఆధారమై పొలం అమ్ముతున్నారు. నా ఒక్కదానికి పెళ్ళికే ఈ ఆస్తి అమ్మితే ముందు పిల్లల భవిష్యత్తు ఏమిటి? భారతంలో ఓ కథ ఉంది. उन्होंने लीला ने पत्र में इस तरह लिखा कि मेरे पिताजी के पास जो भी ज़मीन है वह मेरे विवाह के लिए खर्चा कर देंगे तो आगे जाके वह खाएंगे क्या और बहनों की और भाइयों की पढ़ाई शादी कैसी होगी? इस तरह वो कहते हुए एक कहानी लिखा था कि महाभारत में एक कहानी है जो है బకాసురుడు అనే ఓ రాక్షసుడు ఉంటాడు. వాడు రోజు ఊరి మీద పడి చేతికందిన వాడిని పట్టుకొని కరకర నమిలేస్తుంటే ఊరంతా హడలిపోయి వాడితో ఒక ఒప్పందం చేసుకుంటారు. నిత్యం ఓ బండెడన్నం, బండికి కట్టిన దున్నలు, బండి కట్టుకొని వెళ్ళిన మనిషి వాడికి ఆహారం అవుతారని. ఇలా విచ్చలవిడిగా ఊరి మీద పడి తినకూడదని. బకుడు ఒప్పుకుంటాడు. బకుడి విందు వంతు ప్రకారం నిత్యం ఒక్కో ఇంటికి వస్తుంటుంది. వంతు తగిలిన ఇంటివారి శోకం వర్ణించడం ఎవరితరం? అలాంటి శోకమే ఇప్పుడు ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు అనుభవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. महाभारत में जो एक कहानी है बकासुर नामक राक्षस के बारे में है जो गांव के ऊपर गिरकर वो हर एक को खा जाता है। परंतु गांव वालों ने उस बकासुर राक्षस से यह तय किया गया कि हर रोज़ एक घर से उसके लिए खाना जाएगा और 2 गाय जाएंगे और उसके साथ एक आदमी भी जाएगा। इसी तरह हर एक घर का हर रोज़ हर एक घर का बारी आ रही थी। तभी ऐसी स्थिति हमारी बारी भी है। అలాంటి శోకమే ఇప్పుడు ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు. मतलब यहाँ पर उसने बकासुर राक्षस को किससे तुलना की? लड़के से, सुधाकर से तुलना की और उसने यह कहा कि हर एक माता पिता यही शोक में है जो दहेज प्रथा के अनुसार वह अपने सब कुछ त्याग कर रहे हैं। బండిలో అన్నం, బండికి కట్టిన జీవాలు, బండి తోలిన మనిషి వాడికి ఆహారం అయిపోయినట్టే
ఒక ఆడపిల్ల పెళ్లి చేసి పంపేటప్పటికి వరకట్నమని ఈ బకుడికి ఆహారం అవుతున్నారు ఆడపిల్ల తల్లిదండ్రులు. ఆడపిల్లను అత్తవారింటికి పంపి సర్వం కోల్పోతున్నారు. इस तरह बकासुर के खाने के लिए जो इंतज़ाम कर रहे थे, उसी तरह आजकल लड़कियों की विवाह भी हो रही है। उसी दहेज प्रथा के कारण आज लड़की के माता पिता सब कुछ खो दे रहे हैं। ఆనాడు బకుడి వద్దకు భీముడిని పంపింది కుంతీదేవి. उस महाभारत में बकासुर राक्षस को मारने के लिए भीम चले गए थे. कुंती देवी ने भीम को भेजा था. వరకట్నమనే ఈ బకుడి సంహారానికి ఇంకా భీముడు పుట్టలేదు. परंतु इस दहेज प्रथा को नष्ट करने के लिए अभी वह भीम पैदा नहीं हुआ है. పిల్ల తల్లిదండ్రుల శాపనార్థాలే ఈ బకుణ్ణి కించిత్ కూడా బాధించడం లేదు. వాడు విజయగర్వంతో వీగిపోతూనే ఉన్నాడు. ఈ బకుడికి ఆహారమయ్యే వంతు ప్రతి ఇంటికి వస్తూనే ఉంటుంది. परंतु यहाँ पर शापग्रस्त हो जा रहे हैं लड़की के माता पिता, क्योंकि हर एक बकासुर जो नामक राक्षस, दहेज प्रथा का जो राक्षस है, हर एक परिवार को नष्ट कर दे रहा है. यहाँ पर दहेज प्रथा क्या है? బకాసుర్ రాక్షస్. మిమ్మల్ని సంస్కారం చూపమని అడగడం తెలివిన తక్కువ. స్త్రీకి పురుషుడి అండ ఎంత అవసరమో అతడికి ఆమె తోడు అంతే అవసరం. यहाँ पर उसने क्या लिखा? स्त्री को पुरुष की जितनी आवश्यकता है, पुरुष को भी स्त्री की आवश्यकता उतनी ही है. ఈ తతంగానికి ప్రతి మధ్యతరగతి కన్యాదాత బలైపోతున్నాడు. इस दहेज प्रथा को जो मध्यवर्गीय परिवार हैं, सभी लोग नष्ट होते जा रहे हैं. వివాహపు తంతు ముగిసేసరికి ఇరువైపులా ఎంత మిగులుతుందని చూసుకుంటే వధువు ఒంటి మీద కొద్దిగా నగలు, పట్టు చీరలు, వరుడికి సూటు బూటు, గడియారం లాంటివి కట్నాలు, కానుకలు పట్టుకురాలేక బంధువులకు అగచాట్లు, బంధువులు రాకపోతే భజంత్రీలు, మోగకపోతే వధువు మెడలో పడే ఆ 3 ముళ్ళు గట్టిగా పడవా? ఆ సంబంధం గట్టిగా నిలవదా? तो यहाँ पर इसमें पत्र में लिखती है कि वर के तरफ, मतलब जैसे लड़के के तरफ से जो उनके लिए कपड़े चाहिए और रेशमी कपड़े चाहिए और उसके लिए सूटू बूटू चाहिए, मतलब सूट चाहिए, और उसके लिए घड़ी चाहिए, मतलब सारे घर के लिए उसको फर्नीचर चाहिए. अगर ये सारे नहीं हो तो विवाह नहीं हो सकती है क्या? अगर ये सारे नहीं है तो अपने अतिथि नहीं आएंगे क्या? बंधु मित्र नहीं आएंगे क्या? अगर वे नहीं आए तो हमारे शादियों में बाजा बजंत्री नहीं बजेगा क्या? इस तरह वह उत्तर में लिखती है. ఈ ఆచారాలు ఒకనాడు ఏదో ఒక ఉద్దేశంతో, ప్రయోజనం కోసమే ఏర్పడి ఉండొచ్చు. ఈనాడు మనది బీద దేశం. ప్రతి పైసా అమూల్యంగా వాడుకోవాల్సిన ఈ రోజుల్లో అర్థం లేని ఈ ఆచారాల వల్ల ఎంతో డబ్బు వ్యర్థమైపోతుంది. ప్రస్తుత పరిస్థితిలో ఇది అర్థం లేని ప్రమాదకరమైన ఆచారం. నిజంగా నేను మీకు నచ్చితే, నా భావాలు మెచ్చితే కానీ కట్నం లేకుండా 2 పూల దండలతో నన్ను పెళ్లి చేసుకోండి. ఉంటాను. లీలా. तो लीला इस पत्र में कहती है, यह आचार के वजह से सभी लोग बहुत ही लड़की के माता पिता बहुत ही पीड़ित हो जा रहे हैं. परंतु अगर हमारा देश गरीब देश है तो यहाँ पर बिना पैसों के अगर तुम मुझसे विवाह करना चाहते हो तो हम 2 वरमाला लेकर हम विवाह करेंगे. अगर पसंद हूँ तो आप बिना दहेज के मुझे विवाह कर लीजिए, ना पसंद हो तो आपके मर्जी. इस तरह वह लीला उत्तर में लिखती है. నారాయణరావుకు ఒళ్ళు మండుకొచ్చింది. మర్యాదస్తుడు కాబట్టి ఈమె చేసిన ఘనకార్యానికి తిరిగి దుయ్యబట్టకుండా ఆ ఉత్తరం తనకే పంపించి ఊరుకొన్నాడు. ఇంకే ఉత్తరము లేదందులో. लीला पिलुपु कादु, गर्जना. एमिटी नान्ना? नारायण राव को वह उत्तर पत्र देखकर बहुत क्रोधित हो गए.
सुधाकर उसमें कुछ ना लिखा, परंतु जो उनके पुत्री ने जो उन्हें पत्र लिखा था वह वापस भेज दिया। नारायण राव क्रोधित होकर लीला को पुकारते हैं। ఆయన కూతురు ముఖంలోకి గాదిగా చూశాడు. ఏమిటి నాన్న అలా చూస్తావు? క్యూ పితాజీ క్యా హువా ఇతనే క్రోధిత్ హో? ఇంత గొప్పదానివి ఎప్పుడైపోయావు అని. తండ్రి చేతిలో ఉత్తరం చూస్తూనే సుధాకర్ రావు ఏదో రాశాడని తెలుసుకుంది లీల. కానీ నిబ్బరంగా నిలబడింది. పెళ్లి చేసుకోకుండా నువ్వు ఏం చేయాలనుకున్నావు? ఆడపిల్లకు పెళ్లి కంటే మరో పరమావధి లేదని చెప్పే కాలమా ఇది నాన్న? ఉద్యోగం చేసి నీ జీవితం నీవు గడుపుకోవడంతోనే సమస్యలు తీరిపోతాయనుకున్నావా? పెళ్లి కాని ఆడపిల్ల బయటకు కాలు పెడితే ఎన్ని ఇబ్బందులు చుట్టుకుంటాయో నీకు తెలియదా? पिताजी ने उससे क्रोधित से कहा, तुमने पत्र क्यों लिखा? बिना विवाह के तुम रह सकती हो क्या? तुम अपने आप को बड़े समझदार समझ रही हो। तुम बिना नौकरी करते हुए इसी तरह सारा जीवन जियोगी क्या? बिना विवाह के तुम नहीं रह सकती। इस तरह क्रोधित होते हुए लीला से कहता है। పెళ్ళైన ఆడది బయట కాలు పెట్టినా నిందలు చుట్టుకుంటూనే ఉంటాయి. కాకపోతే కొంచెం తక్కువేమో. కన్న తల్లిదండ్రుల పట్ల నీకేమీ బాధ్యత లేదా? బాధ్యత ఎందుకు లేదు నాన్న? ఆ బాధ్యత కోసం నా ఆదర్శాలను ఆలోచనలను బలిపెట్టుకోవాలా? చూస్తూ ఈ బకాసురుడి విందుకు మిమ్మల్ని బలి చేయలేను. जो विवाह करते हैं उनकी भी निंदा होती है, जो नहीं करते उनकी ज़्यादा होती है। पिताजी कहते हैं, तुम्हें अपने माता पिता की कोई फिक्र नहीं है? तो लीला कहती है, क्यों नहीं है पिताजी? मैं आपके आदर्शों को सम्मान करती हूँ। आपके सोच को मैं अपने सोच समझकर मैं आपको मैं तकलीफ में नहीं देखना चाहती हूँ। और इस बकासुर राक्षस नामक दहेज प्रथा को तुम्हें मैं नष्ट होने नहीं दूंगी, तुम्हें सर्वनाश होने नहीं दूंगी मैं। ఇది బలి కాదమ్మా, తల్లిదండ్రుల బాధ్యత. ఆడపిల్లను కన్నాక ఒక అయ్య చేతిలో పెట్టాకే తృప్తి. అందుకోసం మీరెంత అవస్థ పడుతున్నారో నేను చూడడం లేదా? ఈ బాధలోనే ఉందమ్మా ఆనందం. ఉన్నదంతా ఊడ్చిపెట్టి మీరు పొందే ఆనందమేమిటి? అవతలింకా పిల్లలు లేరా? तो पिताजी कहता है लीला से, नहीं बेटा, जब घरों में बेटी पैदा होती है तो उसके विवाह में दहेज देना यह एक प्रथा है, तभी माता पिता को संतुष्ट होता है। तब लीला कहती है, नहीं पिताजी, आप इस दहेज प्रथा में अपना सर्वस्व आप खो दे रहे हैं। बाकी के जो मेरे बहनें हैं, भाई हैं, उनके लिए आप क्या रखोगे? तब पिताजी कहते हैं, అంత ఆగ్రహంలోనూ ఆయన కూతురు వేదన అర్థం చేసుకోకపోలేదు. అర్థంగా కూతురి చబుకం ఎత్తాడు. నువ్వొక్కదానివి ఈ నిర్ణయం తీసుకుంటే దేశంలో పెళ్ళికొడుకులందరికీ ప్రాయశ్చిత్తం జరుగుతుందా అమ్మా? ఎడారిలో వర్షపు బిందువుల ఎంతవరకు ఫలిస్తుంది నీ త్యాగం? నా ఒక్కదాని వల్ల ఏం ఉపకారం జరుగుతుందని ప్రతి వర్ష బిందువు కురవడం ఆగిపోతే ప్రపంచం గతి ఎలా మారుతుందో నువ్వు ఊహించలేవా నాన్న? నీ బిడ్డ ఒక ఉత్తమ గృహిణిగా మసులుకొని మీకు కీర్తి తేవాలన్న తాపత్రయం విడిచి ఆమె ఒక మనిషిగా వ్యక్తిత్వంతో బతకాలని ఆశీర్వదించండి నాన్న. तो वह पिताजी कहते हैं, तुम अगर अकेले दहेज प्रथा के विरुद्ध लड़ोगी तो सारे दुनिया में सारे विवाह होना रुक जाएगा क्या? तब लीला कहती है, पिताजी, एक एक बूंद ही दरिया बनती है। अगर मैं एक रुक जाऊं तो फिर भी फल मिले या ना मिले, परंतु मैं आपको एक आदर्श पुत्री की तरह आपके साथ रहना चाहती हूँ, अपना जीवन बिताना चाहती हूँ। मैं आपको अपने सर्वस्व खोने नहीं दूंगी। इस तरह लीला अपने पिता से कहती है। इस पाठ का यह अर्थ है, यह नीति है कि दहेज प्रथा को रोक कर हमें उसे रोकना चाहिए। इस वजह से कई स्त्रियों या कई बच्चियों की जान चली जा रही है। हमें दहेज के विरुद्ध लड़ना चाहिए। स्त्री शिक्षा आवश्यक है। जब लड़कियां पढ़ी लिखी बनेगी, सक्षम बनेगी, वो अपने आप अपने जीवन अच्छी तरह बिताएगी।
तो बच्चों, मैं आशा करती हूँ कि आपको यह पाठ समझ में आया हो। धन्यवाद।